శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మరొక 2 రోజుల్లో తులారాశి వారికి చావు దెబ్బ పడబోతోంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 2 రోజుల్లో తులారాశి వారికి చావు దెబ్బ పడబోతుంది. మరి ఈ రోజుల్లో వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ప్రెస్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆచితూచి ఆలోచించి అడుగులు వేసే సామర్థ్యం ఉంటుంది. అందం, ఆకర్షణీయం, వాక్చాతుర్యం ఉంటుంది. ఇక వీరు సౌందర్యవంతులని చెప్పుకోవాలి. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు దానగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఇక మూగ జీవులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇక ఈ యొక్క రాశి వారు కుటుంబ సభ్యులకి ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందిస్తారు. ముందుండి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబం అన్నా, బంధుమిత్రులన్నా, స్నేహితులన్నా ఎంతో ఇష్టంగా ఉంటారు. ఎక్కువ అభిమానంతో ఉంటారు. సరదా సమయాలు, సంతోష సమయాలు ఎక్కువగా గడపడానికి స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి టీవీ, మొబైల్, ఇంటర్నెట్ కి సంబంధించి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య ఏ చిన్న సంతోషం వచ్చినా కానీ పట్టరానంత ఆనందంతో నిండిపోతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు ఉద్యోగంలోనూ, వ్యాపార స్థానంలోనూ మంచి పేరు మర్యాదలను గడిస్తారు. మంచి గుర్తింపును కలిగి ఉంటారు. వీరు చిన్నతనం నుంచి కష్టం తెలిసిన వ్యక్తిగా ఉంటారు. డబ్బు విలువ, సమయం విలువ తెలుస్తుంది. ఎదుటి వారికి ఆపద అంటే ముందుండి సహాయం చేస్తూ ఉంటారు. అది ఎంతటి కష్టంతో కూడుకున్న పనైనా సరే వీరు చేయగలుగుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక 2 రోజుల్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించి చావు దెబ్బ పడబోతుంది. ఇక కాబట్టి వీరు డ్రైవింగ్ చేసే సమయంలో ఆల్కహాల్ సేవించి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే కనుక ప్రమాదాలు గోచరిస్తున్నాయి కాబట్టి చావు దెబ్బను చూడబోతున్నారు. ఎందుకంటే ప్రమాదపు అంచుల చివరి వరకు వెళ్లి వీరు చిటికలో తప్పించుకుంటారు. రోడ్డు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి యాక్సిడెంట్ ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. వీరికి కనిపిస్తున్న ఈ గ్రహ గోచర ఫలితాల కారణంగా వీరు ఒక్కసారితో భయపడిపోతారు. అవాక్కైపోయే పరిస్థితి కారణంగా వీరు కొంత సమయం పాటు షాక్ కి లోనవుతారు. ఎదుటివారు తప్పు చేసినా సరే రోడ్డు మీద ఉన్నప్పుడు ఆకస్మికంగా ప్రమాదం జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆల్కహాల్ ని సేవించకుండా ఉంటే కనుక మైండ్ అనేది షార్ప్ గా పనిచేసి వీరైతే కనుక తప్పించుకోగలుగుతారు. ఆ శివ భగవానుడి అనుగ్రహం కారణంగా చిటికలో ప్రమాదం బారి నుండి బయటపడతారు. అప్రమత్తంగా ఉండండి. అపరిచిత వ్యక్తులకు ఎక్కువగా సహాయం చేయకండి. అలాగే స్నేహంగా ఉండకండి. మీ యొక్క పర్సనల్ విషయాలను చెప్పకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దాకా రాకుండా, ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి, కీడుని తప్పించడానికి ప్రతి విధమైన అంశాన్ని మీరు ఆ శివయ్యకు మొరపెట్టుకొని గనక బయటికి వెళితే కనుక మీ యొక్క పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే అపరిచిత వ్యక్తులను మీరు ఎప్పుడూ కూడా వాహనంలో ఎక్కించుకోకూడదు. దీని ద్వారా మీరు ఇబ్బందుల్లో పడతారు. శివనామ స్మరణతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.